నమస్తే, వెల్కమ్ టు కేసీ చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వటం, ఉద్యోగుల పదవి విరమణ వయసుకు 61 ఏళ్లకు పెంచటం తదితర విషయాల గురించి చర్చించుకోవడానికి మన స్టూడియోలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సీఎం కేసీఆర్ గారు 30% పిఆర్సీ ఇచ్చారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం. అయితే వాస్తవానికి తెలంగాణ ఉద్యోగుల సంఘంతో పాటుగా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నీ కూడా పిఆర్సీకి 63% ఫిట్మెంట్తో అమలు చేయాలని చెప్పేసి చర్చించడం జరిగింది, దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. అయితే తదుపరి రీసెంట్గా ఏదైతే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి సిఎస్ కమిటీతో కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలన్నీ కూడా కనీసం 43% ఇచ్చినట్లయితే వాస్తవానికి ఈరోజు ధరల పెరుగుదల, అదే వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు, విద్య కోసం అయ్యేటటువంటి ఖర్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సైంటిఫిక్గా 43% ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో 30% ప్రకటించడం జరిగింది. సరే, దీన్ని కొంత అటు ఇటుగానైనా కూడా ఉద్యోగులు ఆమోదిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ ఎరియర్స్ అనేది ఏదైతే ఉందో వాస్తవానికి ఇది జూలై 2018 నుండి దీని యొక్క పిఆర్సీ బకాయిలు, పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉండే, అప్పటి నుంచి ఎరియర్స్ రావాలి. అయితే నిన్న ప్రకటనలో కూడా కేవలం 12 నెలల ఎరియర్స్ మాత్రమే ఇస్తాము, అది కూడా ఆ ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ సమయంలోనే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ 3 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రిటైర్మెంట్ అనేది ఒక 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఉంటుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత ఎరియర్స్ కొంతమందికి ఇస్తారు. ఇంకా 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లాంటి రిటైర్మెంట్ అయ్యేటటువంటి ఏజ్ ఉన్నప్పుడు, సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఈ సంవత్సరం ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్పటికి ఇవ్వటం జరుగుతుంది. అంటే 2030లోను 40లోను ఇట్లా. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు జరిగిన అనేక పిఆర్సీల ఫలితాలు కావచ్చు, లేకపోతే పిఆర్సీ ఇంప్లిమెంటేషన్లో 1 సంవత్సరం 6 నెలలు ఏదైనా అయినా కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇవ్వటం జరిగింది తప్ప ఈ 50 సంవత్సరాల పిఆర్సీ చరిత్రలో ఈ విధంగా రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వటం అనేది ఎప్పుడు జరగలేదు. ఇది కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి గారు మరి ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి రావాల్సినటువంటి, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 నెలలుగా, అంటే 2 సంవత్సరాల పైగా వారికి 27% ఇంటీరియం రిలీఫ్ వాళ్ళు పొందుతూ ఉన్నారు. మరి 27% అదనంగా వేతనాలు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మే 16, 2018 నాడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన బహిరంగంగా ప్రకటించింది ఏమిటంటే, నేను జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పిఆర్సీ సంబంధించి ఐఆర్ని ప్రకటిస్తానని చెప్పన్నారు. అదేవిధంగా ఆగస్టు 15న పిఆర్సీని ఇస్తానని చెప్పన్నారు. దానికోసం 3 నెలల్లోనే పిఆర్సీ రిపోర్టు ఇచ్చేదానికోసంగా ఇవాళ నేను పిఆర్సీ కమిటీని 3 ఐఏఎస్ ఆఫీసర్లతోటి నేను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెప్పారు. అంటే మేమందరం కూడా అతి త్వరలో, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము కూడా ఊహించింది ఏంటంటే 3 నెలల్లో ఈ పిఆర్సీ రిపోర్ట్ వస్తుందని. 2018 నుంచి ఇవాళ 33 నెలల వరకు ఈ కొనసాగి 30% అనేది ప్రకటించటం, ఆ 30% కూడా ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించడం అనేది ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పెన్షనర్లో చాలా నిరాశ కలిగించింది. వాస్తవానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, హామీ కానీ అదేవిధంగా వారు చెప్పిన విధంగా 2018 జూలై నుంచి
దీని యొక్క పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్థిక ప్రయోజనం కూడా అప్పటి నుంచే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ మరి ఇంకా ఇతర వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా? అదే ప్రధానంగా ఏంటంటే కేవలం 61 సంవత్సరాలు పెంచటం ఇది ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో బాగా ఆశని అదేవిధంగా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో లక్షలాది మంది ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్లో పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఏదైతే పాత పెన్షన్ ఉందో ఆ పాత పెన్షన్ని అమలు చేయాలి అని చెప్పేసి మరి అనేక సంవత్సరాలుగా కోరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఇది జెన్యూన్ డిమాండ్ అని చెప్పేసి వారు గుర్తించారు. కానీ ఇవాళ జరిగినటువంటి ఆ మీటింగ్లో లేకపోతే అసెంబ్లీలో ఈ ఏదైతే ఉందో వీరి గురించి అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో పనిచేసేటటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆ పెన్షన్ని రద్దు చేసి మరి ఓపీఎస్గా మరి మారుస్తాననే దానికి సంబంధించి ప్రకటన చేయకపోవటం, కేవలం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తానని మాత్రమే ప్రకటించారు. కానీ వాస్తవానికి వీరు కోరుకున్నటువంటి దాన్ని మాత్రం మరి దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాస్తవానికి 9,76,000 మందికి పైగా ఈ పిఆర్సీ మూలంగా బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పేసి ప్రకటించారు. దానిలో అంగన్వాడీ, ఆశ, అదేవిధంగా ఇతర స్కీమ్ వర్కర్సు వీళ్ళందరికీ కూడా హోమ్ గార్డ్స్ కావచ్చు, డైలీ వేజెస్ మీద పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది ఈ 30% అని చెప్పేసి ప్రకటించారు. వాస్తవానికి పిఆర్సీకి వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే సెంట్రల్లీ ఫండింగ్ తోటి నడిచేవి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ ఆనరోరియం మీద పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి కూడా సపరేట్గానే వారికి జీవో ఇవ్వటం కానీ వారి వేతనాల పెంపుదల ఇతర అంశాల గురించి ఇవ్వాలే తప్ప ఈ పిఆర్సీకి దానికి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఇది కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళ వరకు మాత్రమే ఈ పిఆర్సీ డిస్కస్ చేసింది, వీరి వరకు మాత్రమే దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానమైంది 30% పెంచుతున్నామని చెప్పి 30% ఫిట్మెంట్ అనేది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళకి సంబంధించి ఇది కరెక్ట్ కాదు. అంటే వాస్తవానికి ఏం జీవో వస్తుంది అనేది కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిఆర్సీ కూడా వాటి రికమెండేషన్ కూడా వేరేగా ఉంది. ఈ 30% అనేది క్రైటీరియా కాదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఏదైతే ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి రెగ్యులర్ ఉద్యోగి స్థానంలో పనిచేస్తూ ఉంటే ఆ రెగ్యులర్ ఉద్యోగికి ప్రతి నెల ఎంతైతే వేతనం వస్తుందో ఆ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మరి డివిజన్ బెంచీలు కూడా అనేక సందర్భాల్లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని తెలంగాణలో కూడా అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 1.5 లక్షల మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి స్పష్టత నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాంట్లో లేదు. కాబట్టి మేము కోరేది ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా జీవోని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. సార్ మరి ఉద్యోగుల సమస్యలు అన్ని పరిష్కారమైనట్టేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకి ప్రమోషన్లకు సంబంధించి కొంత పరిష్కారం అయింది. అదేవిధంగా టీచర్లకు సంబంధించి మరి ప్రమోషన్లు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ బదిలీలకు సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను, పరిష్కారం చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి తప్పకుండా పరిష్కారం ఈ వచ్చే రోజుల్లో జరుగుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో అడుగుతూనే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ట్రాన్స్ఫర్ల గురించి కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉండాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా దాన్ని అమలు అనేది జరగటం లేదు. టీచర్లు అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతర పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఒకే చోట ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా నిర్ణయాలు జరగటం లేదు. అదేవిధంగా తెలంగాణ
ఉద్యోగులు అనేక మంది ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ నుంచి ఆఫీసర్ల వరకు అనేక సార్లు, అంటే గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా వారందరినీ కూడా తిరిగి తెలంగాణకి తీసుకురావటం కోసం ఎంతోమంది విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ దానిలో మాత్రం ఇప్పటికి కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. నిన్న మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా తెలంగాణకి తీసుకొచ్చే దానికోసం కృషి చేస్తామని చెప్పడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఆచరణలో మాత్రం అది అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు 12 నెలల పిఆర్సీ బకాయిలు చెల్లింపు ప్రకటన ఇచ్చారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం? అంటే 12 నెలలు అనేది చాలా హాస్యాస్పదం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీ, లేకపోతే ఓపెన్గా పత్రికల సమక్షంలో చెప్పింది ఒకటే, మేను 2018 జూలై నుంచి ఈ పిఆర్సీ అమలు కోసంగా నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఐఆర్ ఏదైతే ఉందో ఐఆర్ 2018 జూన్లోనే ఇస్తా అని చెప్పి అన్నారు. ఇదే సమయంలో ఆంధ్రాలో ఐఆర్ ఏప్రిల్ నుంచి ఇచ్చారు. ఏప్రిల్ నుంచి దాదాపు 22 సంవత్సరాలకు పైగా 27% అదనంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హ్యాపీగా అదనంగా వేతనం పొందుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఆ 27% అనేది ఏదైతే ఉందో ఐఆర్, అది మనకి ఇంకా అమలు, అంటే అది రాకపోవటం అంటే దాదాపు ఒక్కొక్క వ్యక్తి లక్షల్లో వాస్తవానికి కోల్పోయారు. నెల 1000 రూపాయలు వేసుకున్నా కూడా ఈ 33 నెలల కాలాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక పెన్షనర్ దాదాపు 3 లక్షలు 4 లక్షలు కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలా. ఈ 12 నెలల ఏదైతే ఎరియర్స్ అనేది కాకుండా ఖచ్చితంగా జూలై 2018 నుంచి ఏదైతే తను హామీ ఇచ్చారో, తను చెప్పిన విషయాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే, మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరినట్టుగానే పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందా? ఈ పదోన్నతుల సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కాడ కొన్ని ఆగిపోయిన మాట వాస్తవం. కానీ ఎక్కువ శాతం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా దాదాపు 70% పైగా ఈ ప్రమోషన్లు ఇవన్నీ కూడా క్లియర్ అయినాయి. అది దానికి ప్రభుత్వానికి నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నుంచి మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాం. అయితే పెండింగ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో చిన్న టెక్నికల్ సమస్యలతోటి వాటిని కూడా పరిష్కరించి అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. సార్, మరి కరోనా కష్టకాలంలో కూడా ఇంత మంచి వేతనాలు అందిస్తున్నారు కదా, మరి దీనికి కొందరు ఉద్యోగులు సంఘాల నాయకులు అంటున్నారు, ఇది వాస్తవమే? ఇప్పుడు మంచి వేతనం ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారు 30% ప్రకటించారు, చాలా సంతోషం. కానీ ఇదే మంచి వేతనం ఇది చాలా గొప్పది అని చెప్పేసి అంటే మాత్రం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్దగా అంగీకరించేటటువంటి పరిస్థితులు. ఎందుకోసం అంటే ఇవాళ బడ్జెట్ని మీరు చూడండి, గత సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ 38% అదనంగా పెట్టారు. అంటే బడ్జెట్లో అందరికీ కూడా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా అన్ని రకాలుగా వారికి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఆదాయం వస్తేనే కదా బడ్జెట్ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది. కాబట్టి అందరికీ మీరు చూసిన విధంగానే ఉద్యోగులు ఉపాధ్యాయులను కూడా మీరు చూడాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేది, అమలు కోసం కృషి చేసేది, మీకు మంచి పేరు తీసుకొచ్చేది కూడా ఉద్యోగులే. ఈ ఉద్యోగులు పని చేయకపోయినా లేకపోతే సరిగా పని చేయకపోయినా కూడా ప్రభుత్వానికి అల్టిమేట్గా చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ ప్రజల్లో మరి ప్రభుత్వానికి మంచి పేరు ఉంది. ఆ మంచి పేరుకి ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పథకాలు విధానాలతో పాటుగా దాన్ని అమలు చేసేటటువంటి ఈ ఉద్యోగ వర్గం ఏదైతే ఉందో వారి కృషి మూలంగానే జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఏదైతే వేతనాలు ఉన్నాయో అవేదో అదనపు భారమని
గొప్పగా ఇచ్చేస్తున్నాం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. సార్ మరి ఈహెచ్ఎస్ పై స్టీరింగ్ కమిటీ వేశారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గతంలో అనేక కమిటీలు వేశారు. వేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగి హెల్త్ కార్డు తీసుకెళ్తే వారు ఆటోమేటిక్గా అడ్మిషన్ తీసుకోవాలా, ఎలాంటి రూపాయి కట్టకుండా అని చెప్పేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ డబ్బులు కట్టించుకోకుండా హెల్త్ కార్డును చూసి లోపలికి అనుమతించడం లేదు. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది అమలు కాలేదు. కాబట్టి దాన్ని అమలు చేయాలి. దీనికి మళ్ళీ ఒక కమిటీ వేసి దానికి కాలయాపనం చేయటం తప్ప దీని మూలంగా కమిటీల మూలంగా ప్రయోజనాలు సున్నా. గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడి చర్చించి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఉద్యోగి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళితే వారిని అనుమతించి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయాలా, ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తానని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది, జీవో జారీ చేసింది. కానీ ఇవాళ అది అమలు కావట్లా. దాదాపు 30,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో రీఎంబర్స్మెంట్ బిల్లులు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అంటే బడ్జెట్ లేదు. దాదాపు మాకు తెలిసినంత వరకు 120 నుంచి 150 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరం ఉంది. అవి ఇవాళ శాంక్షన్ కాని మూలంగా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా వెల్నెస్ సెంటర్లు, ఈ వెల్నెస్ సెంటర్లు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయి. డాక్టర్లు లేరు, మందులు దాదాపు సంవత్సరం నుంచి చూస్తే ఒక్క మందు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఒక్క డాక్టర్ లేడు. కేవలం ఉన్నదంటే వెల్నెస్ సెంటర్ ఉన్నట్టుగానే ఇవాళ ఉంది. కాబట్టి మేము మీరు చెప్పిన మీరు అంగీకరించిన విధంగా వెల్నెస్ సెంటర్ని పటిష్టపరచాలా, అదేవిధంగా డాక్టర్ని, అదేవిధంగా మందులు సరఫరా చేయాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ కింద స్కీమ్ కింద ఎవరైతే జర్నలిస్టులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వారిని అనుమతించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఇది చేస్తే చాలు. మళ్ళా దీనికి ఒక కమిటీ వేసి దీన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, మాకు ప్రయోజనం జరగదని మాత్రం మేము అభిప్రాయపడుతున్నాం. సార్ మరి త్వరలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం? దాదాపుగా 1,91,000 పైగా ఇవాళ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి రకరకాలైనటువంటి సర్వేలు, పిఆర్సి చెప్పిన మాట కూడా లేకపోతే ఇచ్చిన రిపోర్ట్లో కూడా లక్షలాది పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పన్నారు. అయితే వాటి భర్తీ కోసం గతంలో సీఎం గారు 50,000 పోస్టులు భర్తీకి నేను కార్యాచరణ ప్రణాళిక అన్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు ఆ 50,000 భర్తీ చేయడంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ అయినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటి భర్తీ కోసం చర్యలు తీసుకోవాలా. నిరుద్యోగుల్లో ఇవాళ 61 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచారు అనగానే నిరుద్యోగులు మాకు వచ్చేటటువంటి ఉద్యోగాలు పోతున్నాయి, మరి వీళ్ళే ఆ టెస్ట్ వేసుకుని కూర్చుంటున్నారు అని చెప్పేసి అభిప్రాయం ఉంది. వాస్తవానికి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ భర్తీ చేసినట్లయితే నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశ, ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో వారు ఇంటి దగ్గర నుంచి వేల లక్షలాది రూపాయలు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లలో పడి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఆశ కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలి. వాస్తవానికి మన తెలంగాణలో అతి తక్కువ పోస్టులు ఉన్నాయి. మీరు మహారాష్ట్రను చూసుకున్న ఇతర రాష్ట్రాలను చూసుకున్నట్లయితే అక్కడ ఉద్యోగ పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి. కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయి, అదనంగా పోస్టులు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలకి అదనంగా పోస్టులు కావాలా? ఆ పోస్టులు శాంక్షన్ చేయండి, ఉన్న పోస్టులు నింపండి, అదనంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్ చేసి వాటిని కూడా భర్తీ చేస్తే ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి మంచి పరిపాలన, సుపరిపాలన అందించేదానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా భావించే అటువంటి అవకాశం ఉంది. సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా K6 ప్రేక్షకులకు కేటాయించేందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అంశం మీద K6 వారు ఈ చర్చను ఏర్పాటు చేశారు. వారికి, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరి రేపటి చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మీ కేసీ.